అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు. 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన ఈ పార్టీ ఆ రోజు నినాదం కూడు, గూడు, గుడ్డ, నీరు అనే ఒక ఉద్దేశంతో మనం పార్టీ గత 40 ఏళ్ళుగా తెలుగువారికి ఎన్నో సేవలు అందించి తెలుగు ప్రజలు అభివృద్ధి, ప్రాస్పెరిటీకి చాలా కష్టపడి పనిచేశాం. ఈ 40 ఏళ్ళు మనం అందజేసిన సేవలో గెలుపులు ఫేస్ చేసాం, ఓటములు ఫేస్ చేసాం. గెలుపు ఓటమి జీవితంలో భాగస్వామ్యం. కానీ మన రాజకీయంలో ఎందుకున్నాం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రజల సేవ కోసం. ప్రత్యేకంగా ఇవాళ పరిస్థితి మనం గుర్తు చేసుకుంటే ఈ కరోనా వైరస్ కోవిడ్-19 అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పాండమిక్ సిచ్యువేషన్ తయారు చేసింది. 1918లో స్పానిష్ ఫ్లూ అనే ఒక డిజీజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో 50 కోట్ల జనాభా ఇన్ఫెక్ట్ అయ్యి 5 నుంచి 10 కోట్ల మంది చనిపోయారని న్యూస్లో రాస్తుంది. ఆ టైంలో గ్లోబలైజేషన్ లేదు, టెక్నాలజీ లేదు, ఏరోప్లేన్లు లేవు, చాలా దేశాల్లో కార్లు కూడా లేవు. కానీ ఇవాళ కరోనా వైరస్ అనేది చైనాలో డిసెంబర్లో మొదలుపెట్టింది, ఇవాళ 200 దేశాల్లో వచ్చేసింది. భారతదేశంలో కూడా వచ్చింది. చైనాలో ఉన్న పరిస్థితి మనం చూసి చైనాలో లేకపోతే ఇటలీలో లేకపోతే అమెరికాలో లేకపోతే యూకేలో జరిగే పరిస్థితి మన దగ్గర జరగకూడదనే ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో లాక్డౌన్స్ మనం చేయడం జరిగింది. ఈ లాక్డౌన్స్ అన్నీ మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారంటే చనిపోతారని కాదు, కానీ మనలో ఉన్న వైరస్ ఇంకెవరో పెద్దవాళ్ళకి పాస్ అవుతే వాళ్ళకి అది చాలా డేంజరస్ అవుతుంది. 60 ఏళ్ళ కన్నా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదో హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్తమా లేకపోతే లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా డేంజరస్గా ఉన్న విషయం. ఇవాళ ఈ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా రోడ్లలో చాలామంది తిరుగుతున్నారని, లేకపోతే క్వారంటైన్లో ఉండవలసిన వాళ్ళు బయటకు వస్తున్నారని, లేకపోతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు మనం చాలా రిస్క్కి గురవుతాం. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇది సీరియస్గా తీసుకోకపోతే ఎవరో మన బంధువులో, మిత్రుల్లో బయట నుంచి వచ్చి ఎవరికి దురుద్దేశం లేకపోయినా సరే మన ఇంట్లో ఎవరైనా పెద్దవారికి అది అంటుకుంటే అది చాలా డేంజరస్ అవబోతుంది. ఇది హెల్త్ పరంగా ఒక విధంగా చూస్తే ఈ లాక్డౌన్ వల్ల వచ్చే సమస్యలు, లేకపోతే ఈ 2-3 నెలలు మనం ఫేస్ చేసే పరిస్థితి ఆర్థికంగా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని చాలా దెబ్బతీసే అవకాశం ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఎన్నో రోజులుగా మాట్లాడుతున్నారు. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా దీని గురించి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆర్థిక సమస్యలు, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ ఒక ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఈ కరోనా వైరస్ ఇష్యూ తర్వాత ఇంకా చాలా కష్టాల్లో ఉండే పరిస్థితి నాకు కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచనలో ఉండి ఈ వైరస్ని ఎంత తొందరగా మనం బయటికి రాగలిగితే మన రాష్ట్రానికి, మన దేశానికి అంత మంచిది. ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా మన బాధ్యత ఏంటి అంటే మన రోడ్ల మీదకి వెళ్ళిపోయి చేయడం కన్నా అందరం ఏదైతే ఇప్పుడు మనకి చెప్తున్నారో అవి పాటించి ఇంట్లో క్వారంటైన్లో ఉండి మన చేతులు అందరూ పరిశుభ్రంగా ఉండి, ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు బయట తిరుగుతున్నారని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి దయచేసి మీరు ఎవరు బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండండి అని చెప్పి, ఒకవేళ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మీకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉంటే అది గవర్నమెంట్ అథారిటీస్కి, పోలీస్కి వెంటనే తెలియజేసి వాళ్ళందరినీ చెకప్ చేసి వాళ్ళ ద్వారా ఇంకెవరికి వెళ్లకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదందరం మనం సీరియస్గా ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో మనం తీసుకోకపోతే ఒక్కసారి ఇది స్ప్రెడ్ అవుతే ఇంకా స్ప్రెడ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ నరేంద్ర మోడీ గారు 21 రోజులు అని చెప్పారు. ఈ రాబోయే 3 నెలల కోసం మనం ఫేస్ చేసే సమస్యల మీద ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. వచ్చే 5 కేజీలు బియ్యము లేకపోతే గోధుమ పిండి కాకుండా అదనంగా ప్రతి నెల 5 కేజీలు బియ్యం లేకపోతే గోధుమ పిండి ఇస్తా అన్నారు. 1 కేజీ పప్పు ఇస్తా అన్నారు. అంతేకాకుండా ఆర్బీఐ కూడా మనకి ఏదైనా అప్పులు ఉంటే లేకపోతే క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఉంటే అవి కూడా ఈ 3 నెలలు ఈఎంఐస్ మనకి కట్టకుండా పోస్ట్ పోన్మెంట్ ఇచ్చారు. అంటే ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో
ఇది ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి కష్టాలు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ సమయంలో డాక్టర్లు, నర్సులు, గవర్నమెంట్ ఆఫీసర్సు, యూటిలిటీసు, డెలివరీ వాళ్ళు వీళ్ళందరూ బయట ఉండి ధైర్యం చేసి మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరి పట్ల మనం చాలా గౌరవంగా, వాళ్ళ వల్లే మన ఇవాళ సమాజం ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళని అందరం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, ఏదైతే అందరూ చెప్తూ ఉన్నారో అవన్నీ మీరు గుర్తు చేసుకుని మర్చిపోకుండా సీరియస్గా తీసుకుంటే మనం బలంగా దీని నుంచి బయటకు వస్తాం. మళ్ళీ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కలిసి మనం కట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి వైరస్ ఏదైనా వస్తే ఇంకా బాగా ఎదుర్కొనే పరిస్థితికి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.